అన్నదాతలను నిలువున ముంచిన రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ జంగు సైరన్ మోగించింది. రైతులకు చేసిన మోసాలను ఎండగడుతూ కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఈ నెల 10న రైతు దీక్ష చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి చెప్పారు. రైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మద్దతు తెలపనున్నారని వివరించారు. రైతు దీక్షకు కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిరసన ఇవన్నీ హామీలు అమలు చేయనందుకు, రైతు భరోసా రైతు బంధు ఇవ్వనందుకు, అందరికీ కూడా రుణమాఫీ కంప్లీట్గా చేయనందుకు, ఇచ్చిన హామీలు నెరవేరనందుకు నిరసనగా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు కోదిలో రైతు ధారణ చేయబోతా ఉన్నాం. నిరసన దీక్ష 10వ తారీఖు నాడు కోదిలో నిరసన దీక్ష చేపడుతున్నాం. రైతు బంధు చేసే వరకు, ఈ రుణమాఫీ చేసే వరకు ఇవన్నీ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. దాని తర్వాత స్థానిక ఎన్నికలు పెట్టాలి. కాబట్టి కోదిలో రైతు నిరసన దీక్ష గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో 10వ తారీఖు నాడు జరపబోతున్నాం. దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉన్న రైతులు, మహిళలు అందరూ కూడా తరలి వచ్చి నిరసన చెప్పాలి ప్రభుత్వానికి. మనం నిరసన చెప్తే తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదు. మనం నిరసన చెప్తే తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయరు. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే మనం కొడంగల్లో పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాం. రైతు బంధు మీద, రుణమాఫీ మీద, అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ భరోసా మీద, ఇందిరమ్మ ఇళ్ల మీద, 4000 పెన్షన్ల మీద, 6000 పెన్షన్ మీద, అక్క చెల్లెళ్ళకి ఇస్తాన 2500 పెన్షన్, ఇవన్నీ అమలు చేయాలని చెప్పి ఈ యొక్క రైతు ప్రజల నిరసన దీక్ష కోజిలో చేపడుతున్నామని చెప్పి తెలియజేసుకుంటాం.